అందరికీ వందనాలు. నేటి పద్యం. ఏడంకణాల తేరు మీదెక్కి సూర్యచంద్రులు లేని వెలుగు చూసి మెల్లగా దిగి వచ్చి మేల్కొనవలెరా నాద బ్రహ్మానంద నారాయణ కవి. మిత్రులారా, యోగాలు మానవ దేహాన్ని షట్చక్రాలుగా చెప్పడం జరిగింది. నారాయణ తాత గారు ఇక్కడ ఇదే మానవ దేహాన్ని ఏడంకణాల మేడ అన్నారు. ఈ ఏడంకణాల మేడ మీదెక్కి అంటే జ్ఞానాన్ని సంపాదించి సూర్య చంద్రులు లేని వెలుగు చూసి, వెలుగంటేనే సూర్యచంద్రులు కదా, మరి అంతకు మించిన వెలుగు ఉంది, దాన్ని చూడాలి, ఆ వెలుగుకే వెలుగునిచ్చే వెలుగుని చూడాలి అంటున్నారు. ఈయన 17వ శతాబ్దానికి చెందినటువంటి తెలుగు వరకవి యోగి, నేటి చిక్కబళ్ళాపురం జిల్లా కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. రాష్ట్రేతర తెలుగు సాహిత్యం, అలానే నేను రాసినటువంటి కొన్ని పాటల కోసం కృష్ణరసం యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అందరికీ వందనాలు. నేను మీ అగరం వసంత్, ఓసూరు, తమిళనాడు. జై తెలుగు తల్లి.